హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోస్టాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు రెసిపీ అయితే లేస్ చాట్ రెసిపీ అనమాట. ఈ రెసిపీ వచ్చేసి చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారనమాట. సో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ 4 to 5 ఫ్లేవర్స్ ఆఫ్ లేస్ అయితే తీసుకున్నాను. సో లైక్ ఆనియన్, చీజ్, టమాటో అలా అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక కప్పు కీర, ఒక చిన్న కప్ నిండా టమాటాలు, ఒక ఉల్లిపాయ, అలాగే ఒక కప్ నిండా క్యారెట్ తీసుకున్నాను. అలాగే చాట్ మసాలా, పెప్పర్ పౌడరు, లెమన్, అలాగే కొరియాండర్ అనమాట, కొత్తిమీర అండి. సో ఇప్పుడైతే మిక్సీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని మనం ఏవైతే లేస్ మీకు ఏ ఫ్లేవర్స్ దొరికితే ఆ ఫ్లేవర్స్ ఆఫ్ లేస్ తీసుకోండి. ఒకే ఫ్లేవర్ ఉన్నా కూడా చేసుకోవచ్చండి, అలా ఏం లేదు. జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోండి చాలు. దీంట్లో మస్ట్ అండ్ షుడ్ అయితే చాట్ మసాలా, అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, చాలా బాగుంటుంది. లెమన్ కూడా ఇవి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నెక్స్ట్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లేస్ అయితే వేసుకుందాం కదా. ఆ లేస్ అయితే ఇక్కడ నేనైతే క్రష్ చేసి వేసుకోవట్లేదు ఎందుకంటే మనం మిక్స్ చేసేటప్పుడు మొత్తం క్రష్ అవుతాయి కాబట్టి నేను ఇక్కడైతే వేసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, అలాగే 10 సైజ్ ఆనియన్ అయితే తీసుకుని కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక టమాటో, అలాగే ఒక పెద్ద క్యారెట్ని తురుముకొని వేసుకున్నాను. మీరు మీకు టేస్ట్ బట్టి క్యారెట్ వేసుకోండి. అలాగే హెల్త్కి మంచిది కూడా కదా, నేను అందుకే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అలాగే కుకుంబర్ అనమాట, అదే కీర దోసకాయ అండి. నేను ఇక్కడ అది కూడా వచ్చేసి ఒక హాఫ్ కీర దోసకాయ అయితే వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను బ్లాక్ పెప్పర్, చాట్ మసాలా అయితే వేసాను అనమాట. క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ అనమాట, నిమ్మకాయ నేను హాఫ్ తీసుకున్నాను కదా, దాని జ్యూస్ మొత్తం వేసుకున్నాను. అలాగే కొరియాండర్ అనమాట, కొత్తిమీర అనేవి వేసుకున్నాను. సో ఒక్కసారి మొత్తం అంతా కూడా ఒక గరిటె సహాయంతో తీసుకుని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటంటే మొత్తం చాట్ మసాలా, నిమ్మకాయ, మిరియాల పొడి మొత్తం అన్నీ కూడా చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఇలా చేసుకుంటున్నప్పుడు మీకు పెద్దగా అనిపిస్తుంది కనుక గరిటెతో ఒకసారి నొక్కుంటూ క్రష్ చేసుకోండి లేస్ని, అప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. సో హెల్తీగా చేసుకోవచ్చు దీన్ని. నా దృష్టిలో ఇది హెల్తీ అండి, ఎందుకంటే మనం ఇన్ని వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాం కదా. సో ఇది హెల్తీ ఫుడ్ అని నేను చెప్తాను. సో ఇప్పుడైతే డిష్ అవుట్ చేసేసుకుందాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకుని మనం ఏదైతే ముందుగా చాట్ అనేది ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని దీని ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీనిపైన నేను కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. సో మనకి చూస్తానికి కొంచెం లుకింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి. సో అంతే అండి, సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే లేస్ చాట్ రెసిపీ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరి ఇంట్లో కూడా క్యారెట్, కీర ఇవి ఉంటూనే ఉంటాయి, ఉల్లిపాయ టమాటా ఎలాగో ఉంటుంది కాబట్టి. సో మనం అయితే ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసేసుకున్నాం కాబట్టి ఈ రెసిపీని కనుక మీ అందరూ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చింది అని చెప్పేసి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇక మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.